మోతాబాద్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారని, పేదలకు చేసిందేమీ లేదని గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ ధర 50 రూపాయలు పెంచితే గుండెలు బాదుకున్న స్మృతి ఇరానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు, మీరు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉండగానే మీకు ఏ సౌండ్ వచ్చిందో తెలియదు, కానీ అందరు ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా వినకుండా అందరూ ఎదురు చూసండి. దాదాపు ఎదురు చూసి మొత్తం కూడా ఒకరి పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు మనోహరరావు గారికి, రాజమౌళి మంత్రులు గారికి, మన గతి కార్తీక గారికి, సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జెడ్పీటీసీ దౌలతాబాద్ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంపీపీ భాస్కర్ గారి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ చాలా మంది పెద్దలు అందరూ కూడా అట్లనే దానికంటే ముందు ఈ విషయము అక్కడ కూర్చున్న అన్నదమ్ములే తెలుసు అనుకుంటా. 8 నెలల ముందు అంటే జూలై, ఆగస్ట్ ఏం చెప్పిండ్రు? ఆఖరికి చచ్చిపోయి ఎక్కడో స్వర్గంలో ఉన్న రాజీవ్ గాంధీని కూడా వాడుకున్నారు. ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం. వాళ్ళలేక ప్రజలకు మోసపోవడం అలవాటు. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన, 4 నెలల రీసెంట్ ఇస్తానని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తానని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తానని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసి పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు లేవు మా ప్రజలకి. ఇవన్నీ నేను కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాను. ఇవాళ ఏమైపోయింది? నేను రాగా బిరుదుడికి వెళ్ళొచ్చిన, ఆయన రోడ్డు మీద వడ్డన్న వచ్చి మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి వడ్డంటే రైస్ మిల్లు వచ్చిండ్రు 1800 అమదాబాద్. ఇవాళ వడ్డకు మద్దతు ధర ఎంత? 2203 రూపాయలు. కాంగ్రెస్ వాళ్ళు 500 బోనస్ ఇస్తాం, 2500కి పట్టుకుంటామన్నారు. పరిస్థితి ఏంటంటే 1800కి అమ్ముకుంటున్నారు ఇవాళ రైతు. అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 కంటే? ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటట్లేదు కదా బిడ్డ, నమ్మకం పోయింది ప్రజల్లో. 1800కి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర ఒకసారి చూడండి ఆయన ఇంత బాబు. బలవంతం చేసినా, మర్డర్ చేసి వేసినా, మర్డర్ చేసిన బయటకు చేస్తున్నా, ఏం చేసినా అట్లా విడదీసి ఓట్లు వేసేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి.